ఆడపడుచులందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా ఆయనే. ఆనాడు ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు అభివృద్ధి కోసం అలాగే పథకాలను ప్రవేశపెట్టి మరి మహిళలకు ఆస్తిలో తండ్రి ఆస్తిలో సగభాగం అయితేనేమి, అలాగే కిలో బియ్యం 2 రూపాయలకి అయితేనేమి, అలాగే రైతులకి 50 రూపాయలకి ఒక యూనిట్ హార్స్ పవర్ కరెంట్ అయితేనేమి, అలాగే భూమిశిస్తు రద్దు చేయడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క చేనేత వస్త్రాలు సగం దానికి అయితేనేమి ఒక చీర దోవతి, అలాగే చేనేత కార్మికులు కూడా పరోక్షంగా ఆయన ఉపాధి కల్పించింది. అలాగే ఇలా మండలాలను ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకం అయితేనేమి, అలాగే ఈ యొక్క రైతులందరూ కూడా ఒకే చోట అన్ని వాళ్ళకి లభించేటట్టు ఆనాడు ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ సహకార సంఘంలో ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే స్కూళ్లు ఎక్కడ పడితే అక్కడ గురుకుల పాఠశాలలు అయితేనేమి, కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, జూనియర్ కాలేజీలు అయితేనేమి, బీసీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి, ఎస్సీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి, అలాగే ఐఐటీలు అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి, మహిళల కోసం ప్రత్యేకంగా ఒక తిరుపతిలో పద్మాలయ యూనివర్సిటీ అయితేనేమి, అలాగే మహిళలకి రాజకీయాల్లో రిజర్వేషన్ స్థానిక ఎన్నికలు ఎప్పుడు లేవు అంతకు ముందు, అలాగే బీసీలకు అక్కడ 9%, బీసీలకు 20% ఇవ్వడం అయితేనేమి, అలాగే ఎస్సీ ఏదైతే ఈ సర్కారియా కమిషన్ పెట్టి వాటిలను సిఫార్సులను అమలు చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో సంస్కరణలు. అలాగే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి కేవలం ధనికులకు లభ్యమయ్యే ఉన్నతమైన చదువుని సామాన్యుడికి అందించిన ఒక విద్యాదాత. అలాగే హెచ్ఎల్ఎస్ఎస్ తెలుగంగ, అలాగే గాలేరు నగరి, ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. ఆనాడు తెలుగు గంతు ద్వారా ఆయన కేవలం రాయలసీమకు నీళ్ల పడమే కాదు, చిత్తూరు జిల్లాకి మరి ఆయన ఏం రుణాలు పెట్టుకునేవాడు కాదు. ఆయన అంటే మనం అంటాం రుణశేషం శత్రుశేషం అలాగే అగ్నిశేషం అని ఉంచుకోకూడదని, ఆయన ఆ నీటి శేషాన్ని కూడా ఉంచుకోకుండా రాయలసీమను సస్యశామం చేస్తూ చెన్నై పట్టణానికి ఇవాళ నీళ్లు తాగడానికి వాళ్ళకి నీళ్లు ఉన్నాయంటే అది రామారావు గారు అభినవ భగీరథుడు, ఆయన పుణ్యమని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ జోగిని ఏదైతే ఈ దేవదాసీలు ఈ ఆచారాలు ఉన్నాయో సమాజంలో వాటిని రద్దు చేసింది ఆయనే. అలాగే ఎన్డీఏ ఒక చైర్మన్ గా ఉంటూ దేశంలోనే ఒక 11,000 కోట్ల రూపాయలు రైతులకు ఆయన ఈ యొక్క రుణాలను మాఫీ చేయించడం జరిగింది. అలాగే ఎస్సీలు మరి ఆనాడు ఇన్ని సంస్కరణలు చేశాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన మానసపుత్రిక తెలుగుదేశాన్ని ఆయన అంతా క్రమశిక్షణతోనే ముందుకు నడిపిస్తున్నారు. మరి వాళ్ళ చెప్పాను నేను, ఆయన కూడా ఎన్నో సంస్కరణలు చేశారు. విద్య అటు వైద్యంలో అయితే అన్నిట్లోనూ కిలోమీటర్కి ఒక హై స్కూల్, మరి 2 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక పాఠశాల, 5 కిలోమీటర్కి ఒక హై స్కూలు, ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజు, డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే ఒక నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజు, ఇలాంటివి. అలాగే మహిళల రిజర్వేషన్ 33% పెంచారు ఆయన, బీసీలకేమో 50% పెంచారు. అలాగే ఏదైతే ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణంతో సర్కారు దాన్ని కూడా ఆయన అమలు చేసి ఇక్కడ ఆమోదం పొంది కేంద్రానికి పంపించి అదనంగా ఉద్యోగ కల్పన కల్పించడం జరిగింది. అలాగే గ్రామీణ క్రాంతి పథకం ఏదైతే రామారావు గారు అప్పుడు మొదలు పెట్టారో దానికి కొనసాగింపుగా ఎన్నో కార్యక్రమాలు, జన్మభూమి నీరు మీరు, లేకపోతే గ్రీన్ ఈ యొక్క వన సంరక్షణ అయితేనేమి, లేకపోతే ఈ చెరువుల్లో పూడికలు తీయడం అయితేనేమి, చెరువు కమిటీలు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇటువంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఉపాధి కల్పించారు ఎంతో మందికి. అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు హైటెక్స్ అయితేనేమి, సైబరాబాద్ సిటీ నిర్మాణం అయితేనేమి, ఐటీ అభివృద్ధి చేయడం అయితేనేమి, అలాగే ఏదైతే ఎన్టీ రామారావు గారి యొక్క మతకళాలని అప్పుడు హైదరాబాద్ ఉక్కుపాతంతో తొక్కారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కర్ఫ్యూ సిటీ హైదరాబాద్ లో ఒక కోవిడ్ కి వ్యాక్సిన్ తయారు చేసే సిటీగా మార్చారు. అలాగే బ్రిడ్జ్లు అన్ని, అసలు బ్రిడ్జ్ల నిర్మాణం అయితేనేమి, రోడ్ల వెడల్పు చేయడం అయితేనేమి, ఫ్లైఓవర్లు అయితేనేమి, ఓఆర్ఆర్ అయితేనేమి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయితేనేమి,
ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చేసుకుంటే వారు బోల్డని సంస్కరణలు, అందరి అభివృద్ధి కోసం, రైతు బజార్ అయితేనేమి, అలాగే మహిళల కోసం ఈ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పొదుపు విప్లవం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే హెచ్ఎల్ఎస్ఎస్ అందరి నివాసుల సమితి ఏదైతే నాన్నగారి యొక్క మానసిక పుత్రిక దాన్ని పూర్తి చేసి అసలు ఎక్కడ కనివిని ఎరుగని రీతిలో ఈ యొక్క జీవనదుల్ని కృష్ణా గోదావరి నదుల్ని కలిపి పట్టిసీమ ద్వారా అటు నీళ్లను మొత్తం రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందించడం జరిగింది శ్రీశైలం థర్మల్ ప్రాజెక్టు ద్వారా. దాని కేవలం థర్మల్ ప్రాజెక్టులు కానీ కాదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా కూడా మార్చిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఈనాడు చూస్తున్నాం పరిస్థితి, ఇప్పుడు ఇక్కడికి ఇవాటి పరిస్థితికి వద్దాం. ఇవాళ చూస్తున్నాం మనం, ఇంతేలే అంటాం, ఇంతేలే పేదల గుండెలు కన్నీళ్లు నిండిన కుండలు, శ్మశాన శశికాంతిలో చలిబారిన వెలి రాబండలు, ఇంతేలే పేదల కళ్ళు వినమ్రలు వితల వ్రణంబులు, తుఫానుకు తడిసిన గోమాత చెమ్మ కళ్ళు, ఇంతేలే పేద బ్రతుకులు తిరిపె బరుగుడు పిరికెడు మెతుకులు, తెలివారని ఒక దీర్ఘ వ్యధలో తల పగిలిన తలుపుల గతుకులు. ఈనాడు మన తెలుగు ప్రజలది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలది చూస్తున్నాం మనం. ఆనాడు ఎంతో విప్లవం తీసుకొచ్చి గౌతమి బుద్ధ శాతకర్ణి అయితే ఎలాగో మన ఉనికిని కాపాడాడో, ఎలా మన ఉనికిని చాటాడో, అలాగే ఆయన రామారావు గారు మన తెలుగు జాతిని ఉనికిని నిలిపాడాయన, కాపాడాడాయన. అంతవరకు తమిళులుగా పిలువబడే మనల్ని కాదు, ఒక జాతి, తెలుగు జాతి అంటూ ఒకటి ఉంది అని దేశానికి తెలియజేస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళ తెలివిని పదును పెట్టి సానబెట్టి మొత్తం ప్రపంచానికి తెలియజేసేలా చేశాడు ఆయన. ఇది మన గత చరిత్ర. ఓకే, మీ అబ్బానానికి ఇవాళ వచ్చిన దగ్గర నుంచి కూడా పసుపు ఎక్కడ పడితే అక్కడ పసుపు పూల వర్షం, ఇక్కడేమో కింద రణ గొడ ధ్వని, పసుపు శుభ సూచకం. మీ యొక్క ఈ రణ గొడ ధ్వని కూడా శుభ సూచకం. మన రాష్ట్ర భవిత కోసం, మీ భవిత కోసం, మరియు భావి తరాల భవిత కోసం ఈ రణ గొడ ధ్వని చాలా అవసరం. పసుపు శుభానికి సూచకం. అలాగే పసుపు ఒక ఆనందమైన వేడుకకు ఆహ్వాన గీతం. పసుపు మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే మన పసుపు అభివృద్ధికి ఒక ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు సంక్షేమానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే మన పసుపు ఆత్మాభిమానానికి ఒక నిర్వచనం. అలాగే మన పసుపు ఆత్మ గౌరవానికి ఒక నిదర్శనం. అలాగే మన పసుపు మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. ఈనాడు మనం చూస్తున్నాం ఇవాళ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణిలో ముందుకెళ్తుందో. అసలు ప్రాణాలంటే ఒక లెక్క లేదు, ఒక అభివృద్ధి అయితే అసలు శూన్యం, అలాగే సంక్షేమం శూన్యం. ఇవాళ మనం ఎన్ని చేశాం, ఒక ఛాన్స్ అని. ఏంటో ఛాన్స్ అంటే ఒకడేమో ఒకే కోడికత్తి, రెండోదేమో గొడ్డలి బాబాయ్ గొడ్డలి, మూడోదేమో ఇప్పుడు మనం గులకరాయి. అంటే అతను చెప్పే మాట, అతని తగిలిన దెబ్బలు అన్ని కూడా బూటకం, అన్ని అబద్ధాలు. అతని మాటలు నమ్మానంటే మీరంతా మోసపోతారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మొత్తం అన్ని వర్గాలు మనలో మనకి చిచ్చు పెడదామని, మన ఈ ఓట్ల కోసం అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసి ఒక జగన్నాటకం ఆడుతున్నాడు జగన్. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం చూస్తున్నాం, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎస్సీలకి మన 25 పథకాలను అమలు చేస్తే వాటిలన్నింటినీ రద్దు చేశాడు. ఈ వైకాపా అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు సంక్షేమాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ చిత్రహింసల పాలు చేసిన సంఘటనలు ఎక్కువగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆనాడు మరి కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో
డాక్టర్ సుధాకర్ గారు ఏదో మాస్క్ అడిగిన పాపానికి ఆయన మనక్షోభానికి గురి చేసి ఆయన బలం మరణానికి కారణమయ్యాడు జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయన కూడా మానసికంగా క్షోభ పెట్టి, అలాగే వాళ్ళ అధికారాన్ని ఎవరిని ఎదిరిస్తే ప్రశ్నిస్తే మరి పేద ఎస్సీలకి శిరోమండలం చేయించాడు జగన్. అలాగే అతని ఎమ్మెల్సీ ఆనంద్ బాబు దళితుడైన తన డ్రైవర్ని హత్య చేయించి డోర్ డెలివరీ చేయించాడు. అలాగే ఈ యొక్క అమరావతి రాజధాని కోసం ఎవరైనా నాయకులు ఉద్యమిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీలు కేసు పెట్టడం, మన భయభ్రాంతులకు గురి చేయడం, ఇలాంటివి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఈ దళిత ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఆనాడు ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కల్పించింది. అలాగే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క పేద దళితుల ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏపీఐఐసి ద్వారా 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇవాళ ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు? ఇవాళ ఈ యొక్క అంబేద్కర్ ఏదైతే విదేశీ నిధి ఉందో టోటల్ గా అసలు అంబేద్కర్ గారి పేరే మార్చేశాడు. ఒక మన రాజ్యాంగ రచయిత మన రాజ్యాంగ ఏదైతే అస్పృశ్యత ఏదైతే ఉందో దాన్ని దూరం చేసి మన ఇంత రాజ్యాంగాన్ని ఒక భగవద్గీత కంటే, ఒక బైబిల్ కంటే, ఒక ఖురాన్ కంటే పవిత్రమైన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని అవమానించినట్టే ఆయన పేరు మార్చి జగన్ విదేశీ విద్యను పెట్టుకున్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ అలాగే ఈ యొక్క ఏది ఎస్సీ సప్లైర్ ఉందో పూర్తిగా దాన్ని రద్దు చేసేశాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ యొక్క ఏపీఐసి ద్వారా రుణాలు ఇప్పిస్తాము. అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందరికీ అందుబాటులో ఉంచుతాము. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ కి వెళ్ళాలనుకునే విద్యార్థులకు వాళ్ళందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాము. అలాగే ప్రతి ఎస్సీ పేద కుటుంబానికి 2 ఎకరాలు కొనుగోలు భూమిని కూడా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. అలాగే ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో అప్పుడు నాన్నగారు అప్పుడు సర్కారీ కమిషన్ పెట్టి కేఎల్ నారాయణ గారు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేస్తాం అని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వాడు చూస్తున్నాం ఎన్నో కబుర్లు చెప్పాడు, విద్యార్థులకు అందరికీ హామీ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని కబుర్లు చెప్పి మళ్ళీ విద్యార్థుల్ని కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళగొట్టేసి మరి విద్యార్థుల్ని ఈ యొక్క గంజాయికి, డ్రగ్స్ కి అలవాటు చేసి మోసం చేశాడు. మరి పెద్దానికి నేను సిద్ధం అంటాడు. 1600 ప్రజల ధనాన్ని మొత్తం రాష్ట్రం అంతా హోర్డింగులు పెట్టించాడు నేను సిద్ధమని. మరి ఈ విద్యార్థులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే తన తల్లి చెల్లిని ఇంటి నుంచి బయటికి గెట్టేసి మరి బాబాని చంపిన వాళ్ళ నిందితుల్ని కాపాడుతూ వాళ్ళ చెల్లికి మోసం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు. సిపిఎస్ వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని మాట ఇచ్చాడు. మోసం చేశాడు వాళ్ళ ఉద్యోగస్తులు. వాళ్ళందరినీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ మరి సవాల్ని డోర్ డెలివరీ చేయించి ఒక కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే ఒక పిల్లాడు తన అక్కని వేధిస్తున్నారని అడిగితే కెరోసిన్ పోసి అతన్ని తగలబెట్టి చంపేశారు. మరి అతని వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా? లేకపోతే ఒక రాజధాని లేని రాష్ట్రం, అటేమో అమరావతి రైతులు ఉద్యమిస్తుంటే వాళ్ళని అవహేళన చేస్తూ ఆ రైతులకు మరి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఇక్కడ పోలవరాన్ని గోదావరిలో కలిపేసి తనని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాంట్రాక్టర్లకి మరి బిల్లులు చెల్లించడానికి సిద్ధమా?
లేకపోతే ఈ యొక్క రైతు వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి మరి ఎంతో మంది రైతుల ఆత్మహత్యలకు మన దేశంలోనే మొదటి స్థానంలో పెట్టిన మరి ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇవాళ మన విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు. అలాగే ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు. అలాగే ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను, చివరికి చెత్త మీద పన్ను కూడా వేసి పెంచేశాడు. వాటిలన్నింటినీ తగ్గించడానికి సిద్ధమా? జగన్, ఇక నీ మోసాలు, నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. నీ నరాలు తెగిపడే సమయం వచ్చింది. అణువణువులో నిండని నీ అహంకారవంతమయ్యే ఈ యొక్క ఎన్నికల యుద్ధం మొదలైంది. నేను అన్న అధికార మదంతో ఇన్నాళ్ళు ఈ యొక్క జనాన్ని కష్టపెట్టిన నీకు బుద్ధి చెప్పే ఒక సునామీ యుద్ధం మొదలైంది. ఇంకా దేనికి సిద్ధం? ఒకవేళ ఏదైనా సిద్ధమైతే మాయల మోసాలకి సిద్ధమా? లేకపోతే అక్రమాలు అరాచకాలకి సిద్ధమా? లేకపోతే ముందు 100 ఏళ్ల ప్రజలకి ఇసుక దొరకకుండా ఇసుక పాత్రలను తవ్వేశాడు. అలాగే ఈ యొక్క కల్తీ చీప్ లిక్కర్ పేరుతో జయ బ్రాండ్ మద్యాన్ని వేరులా బారిస్తున్నాడు. లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని అందరి చేత తాగించి ఆడపడుచుల యొక్క తాలిబొట్లను తెచ్చడానికి మళ్ళీ 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 సిద్ధమా? అదే నువ్వు సిద్ధమైతే మేము సంసిద్ధమే. రాష్ట్రాన్ని పూర్తిగా గోతులో పూర్తి చేసి మరి 100 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిన నీ యొక్క ఈ రాక్షసుల పాలన మందమొందించడానికి శంకరాము ఈ యొక్క సమరసింహ శంకరామాన్ని పూరించి మరి రేపు ఈ యొక్క ఎన్నికల్లో నీకు తగిన శాస్తి చెప్పడానికి మేము సంసిద్ధమే. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా జనాన్ని ప్రజల్ని కష్టపెట్టి మరి చేసిన దుర్మార్గపు పరిపాలనను అంతమొందించడానికి మనమంతా ఒక్కటే నిష్ఠాను దీక్షగా అతన్ని మట్టిలో కలిపేసి మన ఉనికిని ఎలా కుటుంబ దీక్షతో కాపాడుకుంటామో చూద్దాం. కానీ జగన్, నీ అణువణువులో, నీ నరంలో, నీ ప్రతి నెత్తురు పొట్టు కూడా నీ అపజయాన్ని అంగీకరించి నిన్ను చీకొట్టేలా చేసి పట్టి ఓటు ఎలా పడుస్తామో దాన్ని రుచి చూడడానికి కూడా సిద్ధంగా ఉండు. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ ఇక్కడ స్థానికంగా చూస్తే మరి ఇక్కడ మెరుగు నాగార్జున ఎక్కడో అక్కడ వేమూరు ఎమ్మెల్యే చూడండి, అతను తీసుకొచ్చి ఇక్కడ జరిగింది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ తహసీల్దార్ ఉన్నాడో ఆయన మీద ఈ వైకాపా ఈ మండల అధ్యక్షుడు అతన్ని మీద దాడి చేయడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వ అధికారి ఒక మంచిగా అతను పనిచేస్తే వీళ్ళు చూడలేరు, చెప్పిన మాట వినకపోతే వాళ్ళ మీద దాడి చేయడం, ఇది వైకాపా వాళ్ళ పరిపాలన. ఈ మెరుగు నాగార్జున గురించి చరిత్ర మీరు వైజాగ్ లో అడిగితే చెప్తారు. అక్కడ అతను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు అందరికి ఎస్సీలకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళని మోసం చేస్తే నాయక్ గారు, అప్పుడు కమిషనర్ గారు వైజాగ్ టీటీ నాయక్ గారు వెళ్ళినప్పుడు కర్రతో కొట్టి లాఠీతో దెబ్బలు వీపు మీద వేసి జీపులో తీసుకెళ్లిన చరిత్ర ఈ నాగార్జున గారు. అడగండి అక్కడ వైజాగ్ వాళ్ళకి తెలుస్తుంది మీకు. అలాగే ఇతరేమో ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఇక్కడేమో ఇది ఉంది, బ్యారేజ్ గేట్లు అవి మన వరద కొట్టుకుపోయినాయి. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఒక గేటు కూడా కొట్టుకుపోయింది. మరి ఇవన్నీ మీరు సరి చేయలేని వాడివి ఇక్కడ ఏం పీకడానికి వచ్చావని అక్కడే అడగండి. అతను వేల్తూరు ఊరు, ఆ ఊళ్ళోనే
ఏమీ చేయలేదు అతను అభివృద్ధి. దోచుకోవడం తినడం తప్ప ఏమీ చేయలేదు. మరి అతని మీద జగనన్న ఇళ్ల స్కామ్ కూడా ఉంది అతని మీద. అట్టాడు తీసుకొచ్చి మీకు అంటే ఇక మీకు ఎటువంటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటాడు ఈ జగన్. అందుకే అంటుంటాను, పిచ్చి ముదిరిపోయింది. తెలుసు అతనికి నేను మళ్ళీ అధికారంలోకి రాలేను, ఎలాగైనా సరే ఏ రకంగా సరే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పిచ్చెక్కి చేసే పిచ్చి చేష్టలు ఇవి. అంటే అంటాం గారద బొమ్మలు గేల కస్తూరి తిలకమ్మ మరకటమ్మలు గేల మలయజమ్ము శారదుల మలగే శుష్కర పూపమ్ము సూకరముల గేల పువ్వుల సూకరముల గేల పువ్వు గారద బొమ్మల గేల కస్తూరి తిలకమ్మ మరకమ్మలు గేల మలయజు శారదుల గేల శుష్కర పూపమ్ము సూకరముల గేల పువ్వుల అలాగే గుట్లకు గేల చెవు పోగులు అలాగే మైసానికేల నిర్మాణమైన వస్త్రములు కొంగకేల పంచనం అన్నట్టు ఇవాళ మన రాష్ట్రం దౌర్భాగ్యం. ఈనాడు కనకపు సింహాసనం యొక్క శునకం కూర్చుంది ఇవాళ. అలాగే మన ఎంపీలు కూడా మనం గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు ఆయన ఎంపీలు గెలిపించమన్నాడు, గెలిపించారు. మరి వాళ్ళు కనీసం రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలం అయ్యారు. అలాగే ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి అసలు ఊసేలేదు. అలాగే కేంద్రం నుంచి ఏమి నిధులు రాబెట్టుకోలేకపోయారు. ఇవాళ కొత్త కొత్త పథకాలు ఏమో మొన్న ఒక కొత్త పథకం